హాయ్ అండి, నా పేరు రంగస్వామి. ప్రీవియస్ వీడియోలో నేను ఏ విధంగా చెప్తున్నానో అర్థమవుతుంది. ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడు పర్సెంటేజ్ టైప్ 1 గురించి చెప్తానండి. ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, దెన్ ఇంక్రీజ్డ్ నంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%, దెన్ నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్నాడు. ఒక నంబరు ఇంక్రీజ్ అయిందంటే, ఫస్ట్ ఒక నంబర్ ఇంక్రీజ్ అయిందంటే ఇంక్రీజ్ అయిన నంబరే మళ్ళీ డిక్రీజ్ అయిందండి. అది డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయిందా అనేసి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తాను చూడండి. సపోజ్ నేను ఒక 100 తీసుకుంటాను, 100 తీసుకోండి. 100 తీసుకుంటే వాడు ఏమడిగాడండి, ఏ నంబర్ ఇంక్రీజ్ బై 10% అండి. 10% ఇంక్రీజ్ అయిందండి. 10% ఇంక్రీజ్ అయింది. 100లో 10% ఎంత అండి? 10 కదండి. 10 ఇంక్రీజ్ అయిందండి. ఇప్పుడు 100 + 10 110. 110 ఇంక్రీజ్ అయిందండి. ఆ ఇంక్రీజ్ అయిన నంబర్లో 10% డిక్రీజ్ అయిందండి. 10% డిక్రీజ్ అయింది. 10% డిక్రీజ్ అయిందండి. 110లో 10% ఎంత అండి? 110లో 10% ఒక 0 రిమూవ్ చేస్తే 10% వస్తుందండి. 10% 11 అండి. 11 డిక్రీజ్ అయిందండి. 11 డిక్రీజ్ అయిందండి. ఇప్పుడు 110లో 11 పోతే ఎంత ఉందండి? 99 ఉంటుందండి. 99. ఇప్పుడు 100 నుంచి 99కి ఎంత డిక్రీజ్ అయిందండి? 1% డిక్రీజ్ అయింది. 1% డిక్రీజ్ అయింది. ఇది ఆన్సర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అండి. వాటర్ ట్యాక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, బట్ ఇట్ కన్జంప్షన్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%, దెన్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద ఎక్స్పెండిచర్ ఇన్ ది మనీ ఈజ్. వాటర్ ట్యాక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ట్యాక్స్ ఉందండి. ఆ వాటర్ ట్యాక్స్ 20% ఇంక్రీజ్ అయింది. డబ్బులు కట్టడం ఒక 20% ఇంక్రీజ్ అయింది. తర్వాత కన్జంప్షన్, వాడకం, అంటే వాళ్ళ వాడకం 20% తగ్గింది. ట్యాక్స్ ఏమో పెరిగింది, వాళ్ళ కన్జంప్షన్ ఏమో తగ్గింది. దెన్ ద ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అంటే పెరిగిందా తగ్గిందా వాళ్ళ ఎక్స్పెండిచర్ అనేది. ఇప్పుడు ఏ విధంగా చేస్తాం? సపోజ్ పైన ఏ విధంగా అయితే నేను 100 అనుకున్నాను, కింద కూడా 100 అనుకుంటాను. 100 అనుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు? వాటర్ ట్యాక్స్ ఇంక్రీజ్ అయిందండి. ఎంత ఇంక్రీజ్ అయింది? 20% ఇంక్రీజ్ అయిందండి. 20% ఇంక్రీజ్ అయింది. 100 to 20% ఎంత అండి? 10%. ఒక 0 చేసేస్తే 10% వచ్చిందండి. 10% 10 అండి. 20% 20 అండి. 20% 20 ఎంత ఇంక్రీజ్ అయింది? 100 + 20 120 ఇంక్రీజ్ అయిందండి. తర్వాత ఈ వాటర్ ట్యాక్స్ పెరిగినప్పుడు తర్వాత వాళ్ళ కన్జంప్షన్ డిక్రీజ్ అయిందండి. చూడండి, డిక్రీజ్ అయింది. ఎంత అయింది? 20% డిక్రీజ్ అయింది. 20% డిక్రీజ్ అయింది. 120లో 10% ఎంత అండి? 120లో 10% 12 అండి. 10 రిమూవ్ చేస్తే మనకి 10% వస్తుందండి. దీంట్లో 20% ఎంత అండి? 24 అండి. 12 × 2 = 24 = 20% అండి. 20% డిక్రీజ్ అయిందండి. ఇప్పుడు 120లో 24 తీసేస్తే ఎంత వస్తుందండి? 120లో 24 తీస్తే ఎంత వస్తుంది? 96 అండి. 96. ఇప్పుడు 100 నుంచి 96కి ఎంత డిక్రీజ్ అయిందండి? 4% డిక్రీజ్ అయిందండి. ఈ విధంగా టైప్ 1 ప్రాబ్లమ్స్ చేయించండి. టైప్ 1 ప్రాబ్లమ్స్లో మిస్లీనియస్ టాపిక్స్ కూడా ఉంటాయండి. దాంట్లో ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.